పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలంలో పెదలంక, కనకాయలంక గ్రామాల ప్రజల కష్టాలు తీరనున్నాయి. 23.64 కోట్లతో చేపట్టే 2 బ్రిడ్జిల పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. ముందుగా గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మంత్రి రామానాయుడుకు పూలవర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు. నిలువెత్తు గజమాల వేసి అభిమానాన్ని చాటుకున్నారు. కొందరు మరింత ఉత్సాహంతో జై నిమ్మలంటూ ఎత్తుకున్నారు. పండగ వాతావరణంలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కనకాయలంక కాజ్వే 22 కోట్లతో తలపెట్టిన వంతెన మంత్రి నిమ్మల రామానాయుడు వల్లే సాధ్యమైందని, ఎన్నో ఏళ్ల నాటి కల తీరబోతుందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతున్నాయని, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీల కలయిక వల్ల మాత్రమే ఈ అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. కనకాయలంక, పెదలంక గ్రామాల ప్రజలకు వరద కష్టాలు తీరనున్నాయని, కాజ్వే వద్ద వంతెన నిర్మాణం చేస్తున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో వరదలు, తుఫాన్లు వంటి పరిస్థితుల్లో బాధితులకు ఎటువంటి సాయం అందలేదని, నేడు కూటమి ప్రభుత్వంలో ఇంటి గడప ముందుకు వరద రాక ముందే సాయం అందించామన్నారు. వరదల సాయంలో పశువులకు పశుగ్రాసాన్ని సైతం అందించామన్నారు. రాజకీయ నాయకులు కూడా క్రిమినల్ నాయకులుగా జగన్ ఆలోచనలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ రోజున అన్ని మినిస్టర్ల కంటే ప్రావీణ్యత కలిగి ప్రభా వారి యొక్క గ్రామం విషయంలో, వారి యొక్క నియోజకవర్గ విషయంలో, వారి కాన్స్టిట్యూషన్లో నన్ను చేసిన కార్యం బట్టి నీకు వందనాలు. జై నిమ్మల, జై నిమ్మల. ఆయనే పంపించి ఇంతనండి మాకు ఒక దేవుడు అయ్యాడు. ఆయన మన మంత్రివర్యులు నరసింహరావు గారు, సీనియర్ తెలుగుదేశం. జై తెలుగుదేశం. జై తెలుగుదేశం నాయకత్వం. నిమ్మల కొల్లు రామారావు గారు నాయకత్వం. గారు, మండాది అవినాడు, జీవి గారు, నాయకత్వం. అలా వేసి కొంచెం అనుకోండి. ఒక నమ్మకం. ఈరోజు మనం చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని ఏదని 10th క్లాస్ విద్యార్థిని అడిగితే గత 5 సంవత్సరాల పాలనలో రాజధాని ఎక్కడో చెప్పలేనటువంటి పరిస్థితి. చదువుకునేటువంటి పిల్లవాడిని మీ రాజధాని ఏది అంటే చెప్పలేనటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు మనం అధికారంలోకి వచ్చాం. నిన్ననే మీరు చూశారు, శాసనసభలో మళ్ళీ అమరావతిని తీర్మానం చేసి కేంద్రానికి పంపించి రేపు మొదటి వారంలోనే పార్లమెంటులో కూడా రేపు భవిష్యత్తులో వేరే వాళ్ళు ఎవరైనా తప్పు జారి వచ్చినా అమరావతి జోలికి రాకుండా ఉండాలి, ఈ రాష్ట్ర ప్రపంచ స్థాయి రాజధానిని జోలికి రాకుండా ఉండాలని తీర్మానం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అధికారం లేనప్పుడు ఒక రకంగా ఉంటుంది ప్రతిపక్షం, అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా ఉన్నారు. ఎందుకంటే నేను కూడా చూస్తాను, ఆ రోజు 2014-19లో నేను ఎమ్మెల్యేగా ఉన్నా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను అమరావతిని ఆహ్వానిస్తూ ఉన్నాను, గుంటూరు విజయవాడ మధ్య రాజధాని ఉండాలి, 30,000 ఎకరాల పైన ఉండాలని చెప్పి సాక్షాత్తు అసెంబ్లీలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. 151 సీట్లు ఇచ్చి అధికారం ఇస్తే మాట తప్పి మడమ చెప్పి అమరావతి కాదు 3 ముక్కలు అన్నారు. ఓకే, పోయి మీరు 3 ముక్కలు అన్నారు. పోనీ 3 ముక్కల్లో ఎక్కడైనా ఒక ఇటుక ముక్క పెట్టారా? ఎక్కడైనా 5 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ ఈరోజు మనం వచ్చి
అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతోటి నిర్మాణం చేస్తూ ఉన్నాం. రేపు 2029 ఎన్నికలకు ముందే అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మాణం చేసి మీ పిల్లల ఉద్యోగ విద్య అవకాశాల కోసం మీ అందరికీ రాజధాని ఉపయోగపడుతుంది. మీరు అనుకోవచ్చు రాజధాని అమరావతి మాకేంటని. అమరావతిలో ఆదాయం వస్తే ఆదాయం 175 నియోజకవర్గాలు పంచుతాం. ఎందుకంటే ఈవేళ తెలంగాణ ఉంది. తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రం. ఎందుకు వచ్చింది మిగులు బడ్జెట్ గా? ఆ తెలంగాణకు ఆదాయం 62% ఆదాయం హైదరాబాద్ నుంచి వస్తూ ఉంది. తమిళనాడు ఉంది. తమిళనాడు రాష్ట్రానికి చెన్నై నుంచి వస్తుంది ఆదాయం 58%. కర్ణాటక ఉంది. కర్ణాటక రాష్ట్రానికి 60% ఆదాయం బెంగళూరు నుంచి వస్తూ ఉంది. మరి అక్కడ బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, హైదరాబాద్ ఉంది వాళ్ళ రాష్ట్రాలకి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కడ ఉంది? అందుకే ఈ రోజు మళ్ళీ అమరావతిని నిర్మాణం చేసుకుని అమరావతి ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని 175 నియోజకవర్గాలకు పంచుతాం. ప్రతి గ్రామానికి పంచి అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి మరొక్కసారి మీ ద్వారా అందరికి కూడా